చెప్పిన మ్యాటర్ ఏమైంది? దాన్ని కలిసావా? హ్యాండ్ ఇచ్చేసాడు. ₹1,00,000 అడ్వాన్స్ ఇస్తేనే ఏటీఎం మిషన్ రెడీ చేస్తాడంట. ఆడికి మనం ఎంత డబ్బు ఇచ్చుంటాం? చెత్త నా కొడుకు. ఎంతకంటే పచ్చిగానే తిట్టాను. ముందు డబ్బిచ్చి మాట్లాడమన్నాడు. ఆయన కొట్టినా సరే అడ్వాన్స్ లేదో ఒప్పుకోడు. నా టీ కావాలా? రే పోరా. ₹1,00,000 చేతిలో ఉంటేనే నెక్స్ట్ స్టెప్ వేయగలం. అదేరా సిచ్యువేషన్. నీ కంట పడకూడదని 6 లక్షలని పాత గోన్లో దాచిపెట్టాను. ఆ డబ్బుని తీసుకెళ్లి పోగొట్టుకొచ్చాను. నీ దగ్గర ఇప్పుడు ఎంత ఉంది? 1 2 3 4 5 6 7 8 9 10. కాళ్ళకి ఇంకో 10 ఉన్నాయి. పోరా. టీ తాగడానికి కూడా డబ్బులు లేక నేను ఏడుస్తుంటే వచ్చి నన్ను అడుగుతున్నా. అర్జున్ హాయ్. ఏంటి ఇదంతా సిగ్గేనా? నాకు సమస్య. ఎవరు నాయనా? బాగా పరిచయం ఉన్నట్టు పేరుతో పిలిచింది. మీరు రేపే వస్తారని అత్తయ్య చెప్పారు. అత్తయ్య? అత్తయ్య కూడా అలాగే అంటారు. అత్తయ్య అని పిలవద్దు, అమ్మ అని పిలవమంటారు. త్వరలోనే అలవాటు చేసుకుంటా. నీ అమ్మ అంటుంది. ఎప్పుడు పోయిందని చెప్పావు? కోల్కతాలో వర్షాలు ఎక్కువగా ఉన్నాయని న్యూస్ లో విన్నాను. వరుసగా 3 రోజుల నుంచి గుడికి వెళ్తున్నాను. మీరు ఫ్లైట్ నడిపేటప్పుడు వర్షం పడకూడదని. ఫ్లైట్ నడుపుతాడా? బెంగాలీ కూడా నేర్చుకుంటున్నాను. మ్యారేజ్ అయ్యాక మీతో పాటు కోల్కతాకి వచ్చేలోపు మాట్లాడటం నేర్చేసుకుంటాను. నువ్వు బెంగాలీ నేర్చుకునేలోగా వాడు ఎస్కేప్ అయిపోతాడు. యాక్చువల్ గా అదే ట్రీట్మెంట్ కి క్యాష్ విత్డ్రా చేయాలి కదా. నేను ఇప్పుడే బ్యాంకుకి వెళ్ళి వస్తున్నాను. హాస్పిటల్ ఖర్చులకని 1.5 lakh అడిగారు. నా అకౌంట్ లో 1 lakh ఉంది. నేను ఈ డబ్బు మీకివ్వనా లేదా అత్తయ్య వచ్చే వరకు వెయిట్ చేసి తనకివ్వనా? మావా, అడ్డమైన వాళ్ళు కొడుతున్నారా? ఎందుకు కొడుతున్నారు కూడా నాకు తెలియదు. నా టైమే బాగోలేదు. వచ్చిన ఛాన్స్ ను వదులుకోవద్దు. అసలు నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. టెన్షన్ గా ఉంది. అత్తయ్య వచ్చేసారట. మెసేజ్ చేశారు. స్ట్రీట్ కార్నర్ లో వెయిట్ చేస్తున్నారు. వెళ్దామా? నువ్వు వెళ్ళు, నేను వెనకాలే వస్తా. రామా, మీ అమ్మని పలకరించొద్దాం. అత్తయ్య, అర్జున్ మీ అమ్మ. ఈయన్ని ఇక్కడ చూస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మ కూడా అనుకోలేదు. కరెక్టే కదా అమ్మా? అత్తయ్య వద్దు, అదేమవుతుంది. నువ్వు బయలుదేరు. నేను వచ్చేసానుగా. అమ్మ ట్రీట్మెంట్ నేను దగ్గరుండి చూసుకుంటా. సెల్ ఫోన్ షాప్ లో పనిచేస్తోంది. షేర్ ఆటోలో వచ్చేటప్పుడు పరిచయం అయింది. వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారట. నేను మా అబ్బాయికి సంబంధాలు చూస్తున్నాను. వాడు కలకత్తాలో పైలట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు అన్నాను. ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడం తప్ప? నువ్వు ఏ ఆపర్చునిటీ కావాలన్నా యూజ్ చేసుకో. నా ఫోటో ఎందుకు చూపించావు? మరి వీడి ఫోటో చూపించమంటావా? భయపడి పారిపోయేది. 3 నెలలు కష్టపడి సెట్ చేశాను. అత్తర హార్డ్ వర్క్ వేస్ట్ అయిపోయింది. హలో, అత్తయ్యకి ఎలా ఉంది ఇప్పుడు? తనకు నా నెంబర్ ఇచ్చావా? ఆ నెంబర్ ఇంకా నువ్వు మార్చలేదా? 2 నెలలకు ఒకసారి మార్చేస్తావు కదా. అత్తయ్య కొంట్లో బాగాలేదని నాన్నగారికి చెప్పాను. హాస్పిటల్కి వెళ్ళి చూద్దామన్నారు. వద్దు, ఐసీయూలో పెట్టారు. అయ్యో, భయపడ్డానికి ఏం లేదు. డిశ్చార్జ్ అవ్వగానే నేనే కాల్ చేస్తాను. మీ ఫోటో చూడగానే నాకు మీరు నచ్చేశారు. కానీ మీకు నేను నచ్చనేమోనని భయం. ఇంకెప్పుడైనా ఆ అమ్మాయి నా రూట్లో క్రాస్ అయిందో నువ్వు చస్తావు. హలో హలో, కట్ అయిపోయింది. నేను చెప్పారా వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని. మనం ఏమన్నా అడిగావా? ఆ అమ్మాయి ఎక్కడ వచ్చిస్తానని వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మిని కాదంటావా? నిన్ను చంపేస్తాను. నిన్ను వదలను. నా మాట మోహన్ చూడు రే, తను సెల్ ఫోన్ షాప్ లో వర్క్ చేస్తోంది. ఏం శాలరీ ఇస్తారని?
వాళ్ళ నాన్న బట్టలు కొట్టు సెక్యూరిటీ. అందుకని చూసుకుందాం, వదిలే. ఏంటి వద్దులేయ్యా? ఎలా రాకి పెట్టాడో చూడు. ఏమన్నావు? వద్దులేయ్యా? రేయ్, సూరి, చేతిరా. నువ్వెందుకు అనవరా? రేయ్, ఆగరా. నీ కిడ్నీ సేఫ్. ఎక్కడికి వెళ్తున్నావురా? నీ కిడ్నీ సేఫ్ కదా. రేయ్, చీరా. అంటావ్. సూరి, రేయ్, నీ కిడ్నీ సేఫ్. రేయ్, రేయ్, ఆగరా. ఎర్లీ మార్నింగ్ ఫ్రెండ్స్ తో పాటు హైదరాబాద్ వెళ్తున్నాను. చెప్పావుగా. ఒక అమ్మాయి ప్లస్ 3 అబ్బాయిలు. మండే వచ్చేస్తాను. నీకు ఎలాంటి ప్రాబ్లం లేదుగా? 3 అబ్బాయిలతోనా? ఏంట్రా? దుబాయ్లో పుట్టి ఢిల్లీలో పెరిగిన అమ్మాయి మావా. ఇలాంటి వాటికి రియాక్ట్ అయితే నా క్యారెక్టర్ డ్యామేజ్ అవ్వదు. మనం హై రేంజ్ అని చూపించుకోవాలిగా. కానీ మన హై రేంజ్ కాదు కదరా. ఇప్పుడు చూడు నువ్వెంత టెన్షన్ పడుతున్నావో. వాళ్ళల్లో ఒక అబ్బాయికి నేనంటే పిచ్చి. డైలీ లవ్ మెసేజెస్ పంపుతాడు. సౌండ్ పార్టీ, 6 ఫుట్, స్మార్ట్ గా ఉంటాడు. ఇప్పుడు కూడా వాడే మెసేజ్ చేశాడు. ఊరికి వెళ్ళొచ్చే వరకు నువ్వు ఎవరికి సొంతమో గుర్తుండటానికి. నేను జాబ్ వదిలేశాను. ఏమంటున్నావే? వారానికి 6 సినిమాలు చూసి రివ్యూ రాయి, అప్పుడు తెలుస్తుంది. పెళ్లి చేసుకుందామా అన్నాడు. ఓకే అన్నాను. ఎప్పుడు? ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే. ఫస్ట్ ఢిల్లీ, ఫ్రెండ్ రిసెప్షన్, తర్వాత కాలేజ్ రీయూనియన్, ఆ తర్వాత నార్త్ ఇండియన్ టూర్. తిరిగి రావడానికి 20 days పడుతుంది. ఇదంతా ఆల్రెడీ చెప్పేశావుగా. మెంటల్. ఏంటి? అప్పటి వరకు నేనెవరిదానో గుర్తుండాలి కదా. అన్నా ప్లీజ్ ఆపండి. నాకు ఇచ్చిన గడువుకి ఇంకా 2 రోజులు ఉందన్నా. అబ్బచ్చా, 4 రోజుల్లో పీకలేని వాడివి ఇంకో 2 రోజులు ఏం పీకుతావురా? అర్జున్, ఏందిరా? సూరి ఎక్కడా? నా గొడవంలో ఉన్నాడు. తెల్లారిలోపు మొత్తం డబ్బు సెటిల్ చేయాలి. ఇన్స్టాల్మెంట్ లో ఇస్తే తీసుకోను. నీకొక్క రోజే గడువు. డబ్బు రాకపోతే వీడి పార్ట్లు పీకి నీకు తెలుసుగా. సూపర్ విజయ్, కంగ్రాట్స్. మామా ఎందుకురా ఈ పార్టీ? కన్స్ట్రక్షన్ ఫినిష్ అయ్యేలోపే అన్ని యూనిట్స్ బుక్ అయిపోయాయి. మావా, నాకు అర్జెంట్గా డబ్బులు కావాలరా. ఏంట్రా నువ్వు పోయిన వారం అడుగుండాల్సిందే. 2 నెలలుగా బిజినెస్ డల్గా ఉంది. పోనీ అన్నను అడగరాదు? షూరిటీ ఏదైనా ఉందా? అరేంజ్ చేయాలంటే 1 వీక్ పడుతుంది మావా. దాస్ మ్యాటర్లో ఇరుక్కున్నట్టున్నావు. నీకు ఎవ్వడో ₹1 కూడా ఇవ్వడు. ఏయ్, ఏంటి కంచంలో అన్నం అలాగే ఉంది? అక్క, నేను ఒక విషయం చెప్తా, నాన్నకు చెప్పావుగా. ఏంటి? ఆంటీ, అదే అర్జున్ వాళ్ళ అమ్మ. ఆవిడ అసలు అర్జున్ అమ్మ కాదు. బేసికలీ 420. అదొక ఫ్రాడ్ గుంపక్క.
మనతో చెప్పినవన్నీ అబద్ధాలు. ఏమంటున్నావే? ట్రీట్మెంట్ కి డబ్బు అడిగారు కదా, మనం ఇచ్చుంటే మోసపోయేవాళ్ళం. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? అర్జున్ డబ్బు తిరిగిచ్చాడుగా, తలుచుకుంటే తీసుకొని ఉండొచ్చు. అంటే తన మంచివాడనే అర్థం. ఈ టైంలో ఎవరు వచ్చుంటారు? అమ్మకి సడన్ గా బాగా సీరియస్ అయింది. సర్జరీ చేయాలని చెప్తున్నారు. ఇమ్మీడియట్ గా డబ్బు అవసరం అవుతుంది. లేదు లేదు లేదు. నా ఫండ్స్ మొత్తం ఎఫ్డీలోను బాండ్స్ లోను లాక్ అయిపోయాయి. వెంటనే విత్డ్రా చేయలేకపోతున్నాను. నీ దగ్గర ఇప్పుడు క్యాష్ ఏమైనా ఉందా? నెక్స్ట్ వీక్ నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఏమంటున్నాడే? ఏం లేదు. లేదు నాన్న, ఏడవకూడదు. మా బంగారు కొండవి కదా, ఏడవకూడదు నాన్న. బొజ్జు. థ్యాంక్స్. పోనీ నేను మీ నాన్నగారికి ఒక మాట చెప్పనా? నైట్ షిఫ్ట్కి వెళ్ళారు. ఎనీవే, ఇది నేను సంపాదించిన డబ్బు. నా కట్నం కోసం దాచుకున్నాను. ఆయనకు చెప్పక్కర్లేదు. ఉదయాన్నే ఫోన్ చేస్తాను. అర్జున్, మీకు నా పేరు తెలుసా? హాయ్. Cheers guys. Yeah. మామ బయలుదేరుతాను. రేయ్, నువ్విచ్చే పార్టీలో నువ్వు లేకపోతే ఎలా? పొద్దునే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి. ల్యాండ్ రిజిస్ట్రేషన్. Okay, మామ. You take Take care. care. Bye bye. Yeah, Take yeah. care. Okay guys. Bye, Ra. Bye. Bye bye. Bye Ra. Have fun. జాగ్రత్త, బాయ్.